వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి జావా స్క్రిప్ట్లోని హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఎలా యూజ్ చేయాలి జావా స్క్రిప్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో నేను డైరెక్ట్గా కోడింగ్ చేసి చూపిస్తాను. సో నేను సెకండ్ డాట్ హెచ్టిఎంఎల్ తీసుకున్నాను, దీన్ని లైవ్లో చూపిస్తున్నాను. ఓకేనా? సో వీటి వరకు అర్థమైంది కదా మీకు. సో ఇప్పుడు స్క్రిప్ట్ అనే ట్యాగ్ మనం రాస్తాం. స్క్రిప్ట్ అనే ట్యాగ్లో మనం ప్రింట్ ఇవ్వాలంటే ఏం ఇవ్వాలి? డాక్యుమెంట్ డాట్ రైట్. ఓకేనా? ఇది ఐడియా ఉంది కదా. సో ప్రీవియస్ క్లాస్లో చూడండి. సో నేను ఇక్కడ ప్రేమ్ కుమార్ అని రాస్తున్నాను. ఓకే ఓకే నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి రాస్తున్నాను, డాక్యుమెంట్ డాట్ రైట్ దిస్ ఈస్ ప్రేమ్ అని రాస్తుంది. ఓకే చాలండి. ఇక్కడ చూడండి. సో ఇక్కడ స్క్రిప్ట్ రాశాను కానీ ఒకే లైన్లో వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు నేను నెక్స్ట్ లైన్ తీసుకురావాలి. సో నెక్స్ట్ లైన్ తీసుకురావాలంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. దానికి ఏమి ట్యాగ్? బిఆర్ ట్యాగ్. సో బిఆర్ ట్యాగ్ అంటే బ్రేక్ ట్యాగ్. సో నెక్స్ట్ లైన్కి వచ్చేసింది. ఇప్పుడు నేను దీన్నే హెచ్1కి రాయాలి. సో హెచ్1 అంటే తెలుసు కదా, హెచ్1 ట్యాగ్. సో మీరు హెచ్టిఎంఎల్ ఐడియా ఉందా మీకు? ఓకేనా? హెచ్1 ట్యాగ్ ఐడియా ఉంటే మీకు హెచ్1 ట్యాగ్ మీకు ఐడియా ఉంటుంది. ఓకేనా? సో హెచ్1 ఇలా మనం ఇటాలిక్ కూడా ఇవ్వచ్చు. ఇటాలిక్ దీనికి పైదానికి ఇస్తాను చూడండి. సో ఇటాలిక్ అంటే ఐ. ఓకే, దీనికి ఐ ఇస్తాం, ఐ. సో ఐ అంటే ఇటాలిక్ అనమాట. మీరు జూమ్ చేసి చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ బోల్ట్ కూడా ఇవ్వచ్చు, బి. సో బి బోల్ట్. ఓకేనా? బోల్ట్. నెక్స్ట్ వచ్చేసి డిలీట్ కూడా ఇవ్వచ్చు, డిఎల్. చూడండి. ఓకేనా? ఇలా కూడా ఇవ్వచ్చు. ఓకే, అర్థమైంది కదా. సో హెచ్టిఎంఎల్ ట్యాగ్ చేయడం ఇలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ప్రతి వీడియోని మీరు అప్డేట్ రూపంలోనే ముందుగానే తెలుసుకోవచ్చు.